అనాది క్రతువులో అత్యాధునికత అట్టహాసం చేస్తోంది. టెక్నాలజీ హంగులతో మహాకుంభమేళా అందరినీ ఆకర్షిస్తోంది. ఏఐ కెమెరాలు, జలగర్భ డ్రోన్లు, వేలాది సీసీటీవీలు, వైఫై సౌకర్యం, సైబర్ క్రైమ్ హెచ్చరికలు, నిఘా వర్గాల నిత్య సంచారం మధ్య మహాకుంభమేళా ఆరంభమైంది. 45 రోజుల పాటు 4721 ఎకరాల విస్తీర్ణంలో జరిగే మహాకుంభమేళాలో సుమారు 40 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. యూపీ ప్రభుత్వం కుంభమేళా కోసం సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సుమారు 25,000 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే అవకాశం ఉందని అంచనా. అంతర్జాతీయ స్థాయి స్టిల్ ఫోటోగ్రాఫర్లు ఖరీదైన లెన్సులతో కుంభమేళాను తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గ్లోబల్ కుగ్రామంగా మారిన ప్రయాగ్రాజ్లో కనిపిస్తున్న చిత్రాలు అన్నీ ఇన్ని కావు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2013లో జరిగిన మహాకుంభమేళా నాటికి మన దేశ ప్రతిష్టకు సంకేతాలు వేరుగా ఉండేవి. అప్పటికే 2G స్పెక్ట్రమ్ కుంభకోణంతో ప్రపంచమంతా భారత్ వైపు చూసింది. అంతరిక్షాన్ని కూడా అమ్ముకుంటారా అనేంత చులకన వ్యక్తమైంది. 1,70,000 కోట్ల స్పెక్ట్రమ్ స్కామ్తో దేశ ప్రతిష్ట మసకబారింది. 2013 మహాకుంభమేళా తర్వాత పరిస్థితులు గుణాత్మక మార్పుల వైపు అడుగులు వేశాయి. ప్రపంచ వేదికపై భారత కీర్తి ప్రతిష్టల్ని విదేశాలు పొగుడుతున్నాయి. ఉజ్జయినిలో 2004లో జరిగిన మాఘ కుంభమేళాను ముఖ్యమంత్రి హోదాలో దర్శించుకున్న నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రధాని హోదాలో సందర్శించారు. గత మహాకుంభమేళా నాటికి ఈ స్థాయి సాంకేతికతను దేశం అందిపుచ్చుకోలేకపోయింది. ఆనాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊసేలేదు, డ్రోన్ల ప్రస్తావనే లేదు. సీసీటీవీ సాంకేతికత ఈ స్థాయిలో మనకు అలవాటు కాలేదు. సనాతన ధార్మిక సాంప్రదాయాన్ని సమున్నత దృష్టితో గౌరవించే ప్రభుత్వం ఏలుబడిలో ఉండటం ఈ మహా కుంభమేళాకు ఉన్న అరుదైన ప్రత్యేకత. యూపీ ప్రభుత్వం ఏడాది ముందు నుంచే ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. బడ్జెట్ కేటాయింపుతో పాటు అధికారుల నియామకం, వాలంటీర్ బృందాల ఏర్పాటు, పరిశుభ్రత కోసం ప్రత్యేక టీం పురమాయింపును స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షించారు. అంచనాలు రూపొందించడం, అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయడానికి సన్నాహక కమిటీని యూపీ ప్రభుత్వం నియమించింది. 3 ఐఏఎస్లతో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీతో యోగి నిరంతరం భేటీ అయ్యేవారు. కుంభమేళా ఏర్పాట్ల కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విభాగాల వారీగా మౌలిక సదుపాయాల నుంచి పరిశుభ్రత వరకు మొత్తం 549 ప్రాజెక్టులను రూపొందించారు. ఇందుకోసం 6,990 కోట్లు కేటాయించారు. 2019లో జరిగిన కుంభమేళా ఖర్చు 3,700 కోట్లు మాత్రమే. కానీ 45 రోజుల పాటు జరిగే మేళా వల్ల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 25,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. మొత్తం కలిపితే సుమారు 2 లక్షల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. కుంభమేళాలో వ్యాపారులు ఏర్పాటు చేసుకునే స్టాళ్ల నుంచి భారీగా ఆదాయం వచ్చింది. కోట్లాది రూపాయలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. డిజిటల్ పేమెంట్లలో ఉండే చిక్కులు పరిష్కరించేందుకు యూపీ ప్రభుత్వం 1000 మంది గైడ్లను నియమించడంతో పాటు వీరికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. మరో 1000 మంది ఇంకా శిక్షణలో ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఏ మేరకు వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఓ స్టార్ హోటల్ యాజమాన్యం సుమారు 13 కోట్లు వెచ్చించి డజనుకు పైగా ఫుడ్ స్టాళ్లను ఏర్పాట్లు చేసింది. ఇందులో పనిచేయడానికి 1,500 మందిని నియమించింది. ఒక్క ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి జరిగిన వేలంపాటలో సుమారు 2 కోట్ల వరకు స్థలం ధర పలికిందంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యాత్రికుల కోసం ఏర్పాటు చేసే వినోద స్థలం కోసం జరిగిన వేలంపాటలో ఓ స్టార్ హోటల్ యాజమాన్యం 45 రోజులకు గాను 1/4 ఎకరం స్థలానికి 11 కోట్లు వెచ్చించింది. స్టార్ హోటల్ ఏర్పాటు చేసిన విలాసవంతమైన టెంట్ ధర రోజుకు అక్షరాల 1,00,000 రూపాయలు. గంగా నదిలో పర్యాటకుల బోటు షికారు స్థానికులకు కడుపు నింపుతోంది. వందలాది మంది బోటు డ్రైవర్లు రేయింబవళ్లు గంగా నదిపైనే గడిపేస్తున్నారు. మామూలు రోజుల్లో రోజుకు 1,000 రూపాయలు సంపాదిస్తే ప్రస్తుతం వారి రోజువారీ ఆదాయం 7,000 నుంచి 11,000 రూపాయలకు చేరిందని కుంభమేళా ఆర్థిక కార్యకలాపాలను అంచనా వేసే సంస్థ ప్రకటించింది. 7 కోట్లతో మొదలైన వేలంపాట ప్రక్రియ 11 కోట్లతో ముగిసింది. స్టార్ బక్స్, కోకోకోలా, డొమినోస్ వంటి అంతర్జాతీయ కంపెనీలు 350 కోట్లు సంపాదనే లక్ష్యంగా స్టాళ్లు ఏర్పాటు చేశాయి. మెక్డొనాల్డ్స్ మాత్రమే ఈ రేసు నుంచి సమయాభావం వల్ల తప్పుకుంది. ఈ స్టాళ్లకు గాను కోట్ల రూపాయలు వెచ్చించాయి. ఈ ఒక్క మహా కుంభమేళాతో యూపీ రాష్ట్ర స్వరూప స్వభావాల్లో మార్పు వస్తుందని, ఆర్థిక పరిపుష్టి సాధ్యమవుతుందంటారు ఆర్థిక నిపుణులు.
4721 ఎకరాల గంగాతీర ప్రాంతంలో ప్రతి గజం స్థలం డబ్బు సంపాదిస్తోంది. మేళా వల్ల సమకూరిన ఆదాయాన్ని యూపీ ప్రభుత్వం ఎంతో నైపుణ్యంతో ప్రజాధనంగా మార్చుతోంది. ద ఇంపీరియల్ గ్యాజెట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 1906లో జరిగిన పూర్ణ కుంభమేళాలో సుమారు 40 లక్షల మంది పాల్గొన్నట్టు వలస పాలకుల రికార్డులు చెబుతున్నాయి. బ్రిటన్ నుంచి వెలువడే పత్రికలు సైతం పూర్ణ కుంభమేళా వార్తలు ప్రచురించాయి. గత మహాకుంభమేళా నాటికి ఇంత సాంకేతికత అందుబాటులో లేదు. యూపీ ప్రభుత్వం ఈ మేళాలో అందుబాటులో ఉన్న మొత్తం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. గంగా నదిలో గాలింపు కోసం జలగర్భ డ్రోన్లను ఉపయోగిస్తోంది. గంగా, యమున, సరస్వతి నదుల్లో ప్రస్తుతం జలగర్భ డ్రోన్లను యూపీ ప్రభుత్వం వినియోగిస్తోంది. దేశం మునుపెన్నడూ ఈ స్థాయిలో జలగర్భ డ్రోన్లను ఉపయోగించిన దాఖలాలు లేవు. మేక్ ఇన్ ఇండియాలో తయారైన 2500 డ్రోన్లు కూడా మహాకుంభమేళాకు ఉపయోగిస్తున్నారు. 12 కిలోమీటర్ల మేర 16 స్నాన ఘాట్లు నిర్మించడంతో పాటు 1249 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు చేసింది. సుమారు 3 లక్షల మొక్కలను నాటింది. ఏడాది క్రితమే మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం సిబ్బందిని నియమించింది. లక్షల సంఖ్యలో జనం ఏకకాలంలో గంగానదిలోకి వస్తారు కాబట్టి ఏదైనా ప్రమాదం జరగకుండా ప్రభుత్వం సుమారు 900 అండర్ వాటర్ డ్రోన్లను ఏర్పాటు చేసింది. ఈ అండర్ వాటర్ డ్రోన్లు 45 రోజుల పాటు నిర్విరామంగా గంగానదిలో గాలింపులు చేస్తూనే ఉంటాయి. వీటితో పాటు సుమారు 10,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. నిషేధిత ప్రాంతం కావడంతో యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కారణం లక్షల జనం గుమ్ముగూడి ఉంటారు కాబట్టి ఉగ్రవాద శక్తులు డ్రోన్ బాంబులు జారవిడిచే అవకాశం ఉంటుంది. డ్రోన్ కెమెరాలతో పాటు సంగమ ఘాట్లో 328 AI ఎనేబుల్డ్ కెమెరాలను పురమాయించింది. అంతేకాదు 4000 హెక్టార్లలో విస్తరించి ఉన్న టెంట్ సిటీ మొత్తం సర్వేలెన్స్ కోసం AI డ్రివెన్ డేటా అనాలిసిస్ సొల్యూషన్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల మానిటరింగ్ కోసం భారీ టీవీ తెరలను ఏర్పాటు చేసి ఇందుకోసం ప్రత్యేక పర్యవేక్షక బృందాలను నియమించింది. 40,000 మంది పోలీసులతో సమన్వయం, అనుసంధానం కోసం ప్రత్యేక బేస్ ను ఏర్పాటు చేసింది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా కుంభమేళా ప్రాంతాన్ని 25 సెక్టార్లుగా విభజించి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించింది. వీరికి డ్రోన్ సిబ్బంది, సహాయక సిబ్బందిని నియమించింది. గంగా తీరంలో 53 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. రైల్వే శాఖ 13,000 రైళ్లను నడుపుతుంటే యూపీ ప్రభుత్వం 7,000 బస్సులను కేటాయించింది. 67,000 వీధి లైట్లను ఏర్పాటు చేసి వీటి నిర్వహణ కోసం 100 మంది సిబ్బందిని నియమించింది. గంగా, యమున, సరస్వతి నదీ తీరంలో మొత్తం 1,60,000 టెంట్లు ఉన్నాయి. 2,200 విలాసవంతమైన టెంట్లు ఉన్నాయి. వీటి అద్దె రోజుకు 50,000 రూపాయల నుంచి 1,00,000 వరకు ఉన్నాయి. ప్రయాగ్రాజ్ పరిధిలో 218 హోటళ్లు, 204 గెస్ట్ హౌస్లు, 90 ధర్మశాలలు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. వచ్చిపోయే వాహనాల పార్కింగ్ కోసమే 1,300 మంది సిబ్బందిని నియమించింది యూపీ ప్రభుత్వం. 4,000 మంది నిఘా సిబ్బందిని, వారికి సాయంగా ఉండేందుకు సాంకేతిక సిబ్బందిని కేటాయించింది. కుంభమేళా ఏడాది ముందే ప్రయాగ్రాజ్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని నేరస్తుల జాబితాను తయారు చేసింది. నేరాల తీవ్రత ప్రాతిపదికన వారిని భిన్న వర్గాలుగా విభజించింది. ప్రమాదకరమైన నేరస్తులను నెల రోజుల ముందే జైళ్లకు తరలించింది. మరికొంతమందిని బైండ్ ఓవర్ చేసింది. సుమారు 450 మంది పాత నేరస్తులను కుంభమేళా ప్రాంతంలో వాలంటీర్ బృందాల్లో సభ్యులుగా చేర్చింది. నేరస్తులనే వాలంటీర్ బృందాల్లో పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో నేరాలను అదుపు చేయొచ్చని భావించారు యూపీ పోలీసులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.